బస్ ఎక్కిన, కార్ ఎక్కిన ఫుల్ వామిటింగ్. బస్ జర్నీ అయినా, కార్ జర్నీ అయినా అస్సలు పడదు నాకు. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఇన్ని అవర్స్ నేను కార్ జర్నీ చేస్తా అని. మ్యాటర్ ఏంటంటే నా వర్క్ వల్ల నేను అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. నిజంగా నా వర్క్ వల్ల నేను చాలా ఎక్స్పీరియన్స్, అంటే మనుషుల్ని, వాళ్ళ గుణాన్ని, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇల్లు, పిల్లలు, హస్బెండ్ ఇదే ప్రపంచం. కానీ నేను ఈ వర్క్లో వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ప్లేస్లన్నీ చూడాల్సి వస్తుంది. వర్క్ కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి నేను ఇంకా నాకు బస్ జర్నీ పడకపోయినా, కార్ జర్నీ పడకపోయినా సరే, ఎక్కడ వర్క్ ఉంది అంటే అక్కడికైతే వెళ్ళిపోతా. ఆ కొద్దిసేపు అయితే చాలా ఓపిక తెచ్చుకొని మరి నేను నా ప్రయత్నంగా నేను చేయాల్సిన వర్క్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి వెళ్తుంటా. కానీ ఫస్ట్ టైం 1 డే మొత్తం లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది, అది కార్లో. అంత జర్నీ నా వల్ల కాదు. అయినా కూడా నేను నా వర్క్ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యి వెళ్ళా. ఇంకా దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఇలాంటి ప్లేస్లలో వెళ్తే వర్క్ చేసినట్లు ఉంటుంది, ఇంకా ఆ ప్లేస్లు వెళ్ళి చూసినట్లు కూడా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు వెళ్ళాను. ఇక్కడ లొకేషన్లు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నవి. నేనైతే ప్రతి ఒక్క లొకేషన్ మస్తు ఆస్వాదిస్తూ చూశాను. ఇంతకు నేను ఎక్కడ వెళ్ళాను అనేది చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను నేను వెళ్ళిన లొకేషన్ ఎక్కడ అనేది. ఇప్పుడైతే మీకు చూపించిన వీడియోలో లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి.